దాని మీదనే ఆడ పెద్ద యాక్షన్ జరిగింది. ఆడ దళిత బంధు ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఎన్ని యూనిట్లు వచ్చినాయి, దాంట్లో ఎన్ని యూనిట్లు వచ్చినాయి, ఎన్ని యూనిట్కి ఏమేమి ఇచ్చారు, ఆ యూనిట్కు ఒక్కొక్క దానికి ఆల్రెడీ 3 లక్షలు అనేది వాళ్ళు చేసుకున్న ప్రపగండనే. అది మనం చేసిన ప్రపగండ కానే కాదు. అది సీఎం లెవెల్ నుంచి కూడా ఆ లెక్కనే అది అట్లనే వచ్చింది. దాని మీద మేము క్వశ్చన్ కూడా చేయలేమన్నా. సరే, అదొకటి పోయింది. బీసీ బంధు అనేది మా ఊరికి 5 శాంక్షన్ అయినాయి. 5 శాంక్షన్ అయినప్పుడు 6 శాంక్షన్ అయినాయి. 6 శాంక్షన్ అయినప్పుడు ఒకటే కుటుంబానికి 3, ఒక్క కుటుంబంలో 3. 4వది ఏదైతే ఉన్నదో పక్క ఊరు బొంతపల్లిలో వీళ్ళ రిలేషన్ కు వీళ్ళ అల్లునికే రావాల్సిన అవసరం ఏమొచ్చింది. ఉప సర్పంచ్ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఈడ ఉప సర్పంచ్కి వస్తుంది, ఉప సర్పంచ్ అన్నకు వస్తుంది, ఉప సర్పంచ్ అల్లునికి వస్తుంది. ఒకటి ముఖ్యంగా ఒకటి నేను అనబోయేది ఏంది అని అంటే ఈ ఊర్లో కరోనా టైంలో 2 ఆడపిల్లలు, ఇంత పోరడు వికలాంగుడు వాడింటికి రాలేదు. అదే రైతు మన బీసీ బంధు. ఇంకొకటి పాము గారి చచ్చిపోయిన ఉన్నాడు, ఆడపిల్లలు గింత పొరలు వాళ్ళు ఇప్పటికీ అనాథ పరిస్థితిలో ఉన్నాడు. వానికి పింఛనీ రాయలేదు, ప్లస్ వానికి ఈ బీసీ బంధు వర్తించదా. ఇంకొకటి సాగలో నీళ్ళనే ఆడపిల్లలు 5 ఆడపిల్లలు వానికి రామే 5గురికి 4 దిక్కులు ఇచ్చి ఒక పొలం ఇంట్లో పెట్టుకున్నారు. దానికి మొగ దిక్కు లేదు ఈడ. అటువంటి వ్యక్తులు కానరాకుండా బొంతపల్లి విలేజ్ లో మా రిలేషన్ పెట్టుకుని వాళ్ళు మీసేలా అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ వచ్చింది. మాకు కూడా బాధాకరమైన విషయమే అనే మాట ఇప్పుడు మాట్లాడొస్తుందా నీకు? మాదిగిళ్ళలో రాలేదు, ఇంకో బీసీలలో ఎంతో మంది ఉన్నారు. మరి బొంతపల్లిలో వాళ్ళకెందుకు రాలేదు? ఈ నెలకే ఎందుకు వచ్చింది? ఒకటి. మూడోది ఇంకోటి, ఏదైతే డంప్యార్డ్కు వీటి నుంచి రోడ్ వేసిరని అన్నారో 4 లక్షల రూపాయలు వేసి నా సొంత డబ్బులతోనే నేను రోడ్ వేసిన. ప్రతి ఒక్కరికి తెలుసు. ఊర్లే 2 ఎడ్లను కొట్టుకొని ఒక మందు సంచి ఎత్తుకొని పోవాలని అంటే సగం సంచి ఇప్పుకొని పోయి గుణాల కొట్టుకుపోయిన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈడ తెచ్చిన వాళ్ళు. నా సొంత డబ్బులు పెట్టుకొని రోడ్ వేసి నేను డంప్యార్డ్ దానిక నా పొలం ఉన్నది కనుక జనాలకు పనికి వస్తుంది, నాకు ఉపయోగానికి వస్తుంది అనే ఉద్దేశంలో నేను వేయించినది. వీడు కాదు వేసింది, డంప్యార్డ్కు రోడ్ వేసింది. ఇంకొకటి దానికి 2.5 లక్షలు అయిన అది దానికి 2.5 లక్షలు డ్రా చేసిండు. నేను మొరం పోసినాము అని. రెండోది ఇక్కడ నుంచి ఈ చెరువు కొనకి ఇక్కడ ఈ రోడ్డు అది ఏనాడో మేము సర్పంచ్ ఉన్నప్పుడే పోసినాం. అది దాని మీద ఇంత మట్టి పోసి ఆ విధంగా దాని తవ్వను దానిలో 1 లక్ష దీనిలో డ్రా చేసిండు 75,000. ఇవన్నీ అవసరానికి వాడుకొని ఇలా ప్రెస్ మీట్ పెట్టే వరకల్లా మాకు బలం ఉన్నది, మా వెనక వర్గం ఉన్నది. కాదు, అది ఊరికి సేవ చేసింది కాదు. రెండోది, నేను ఈడ గ్రామ పంచాయతీ కట్టినాడు ప్రతి ఒక్కరు నన్ను వ్యతిరేకించారు. పిల్లర్లు లేచిన మొదలు పిల్లల కాడికి వెళ్ళి కడిగేసిండ్రు. అప్పుడు ఈ బిల్డింగ్ కు 12 లక్షల రూపాయలు రిలీజ్ అయితే దాంట్లో 3 లక్షలే తీసుకుని నేను ఇప్పటికి ₹1 తీసుకోలేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఇప్పుడు ఎంపీ బిల్లులో నేను ఎంపీ డ్రా చేసింది 3 లక్షల చిల్లర ఉన్నది. 12 లక్షలకు నేను ఇప్పటికీ ఉత్సవస్తా అని చెప్పిన నేను ఏలు పెట్టిన నేను అడుగు పెట్టాను నేను ఆఫీసులో అని చెప్పి ఆఫీసులోకి వెళ్ళి నేను సర్పంచ్ గా పోయినప్పుడు ఇప్పటికీ ఆఫీసులో అడుగు పెట్టలే. నేను నా జిజ్జ అది ప్రతి ఒక్కరికి తెలుసు. అది చేసింది నేను. నువ్వెక్కడ చేసినావు? 33 లక్షలు వస్తే స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఊరు జనాలను తీసుకొచ్చి 300 మంది స్టూడెంట్ తయారు చేసి నేను ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ను హై స్కూల్ గా మార్చి ప్రతి ఊరు తిరిగి స్టూడెంట్ తీసుకొచ్చి చేసింది నేను ఇక్కడ. ఏం చేసినావు? ఏ దానికి చేసినావు? ఆడ గ్రామ పంచాయతీ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు బిల్డింగ్ లేకపోతే బిల్డింగ్ కట్టిస్తే బిల్డింగ్ వద్దని చెప్పి బిల్డింగ్లు కూకడేళ్ల కాడికి వెళ్ళి వీకేసి పిల్లలు వేసినాక దాంట్లో అప్పుడు ఏంది మహిళా మండలి ఇది విద్యా మండలి శాఖ ఉండేగా లింకు పెట్టిరు దానికి. అప్పట్లో ఆ లింకుకు ఆ డబ్బులు నేను చేసిన డబ్బులను ఆ మనిషిని పెట్టుకుని 6 నెలలు డబ్బులు పెట్టుకున్నారు దగ్గర. నేనేదో ఆడ గుడి కట్టించినా, నేను ఈడ చేసినా, ఇది చేసినా, పీకిపాడ తెంగినా అంటే సమాజం లెక్క కాదు. అది నేను చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది జనాలకు ప్రతి ఒక్కరికి తెలుసున్నది. అది ఇప్పుడు వాళ్ళు మన దీపా నరేందర్ రెడ్డి